నమస్తే అందరికీ. చాలామంది బంగారు ప్లేట్లలో భోజనం చేస్తున్నారు, వెండి ప్లేట్లలో భోజనం చేస్తున్నారు, రాగి ప్లేట్లలో భోజనం చేస్తున్నారు, స్టీల్ ప్లేట్లలో భోజనం చేస్తున్నారు. దాదాపు 100 రూపాయల విస్తరాకులు కూడా భోజనం చేస్తారు. అరటి ఆకులలో భోజనం చేస్తారు, విస్తరాకులలో భోజనం చేస్తారు. రకరకాలుగా ఎవరి సంపన్నాన్ని వాళ్ళు తెలిపే విధంగా, తెలుసుకునే విధంగా, ప్రజలకు చూపించే విధంగా వాళ్ళ విధి విధానంలో వాళ్ళు భోజనాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ నేటికి కూడా భారతదేశంలో ఒక పూట భోజనానికి కూడా ఇబ్బందులు గురయ్యే ప్రమాదంలో ప్రజలు ఉన్నారు. వీళ్ళను కూడా కొంతవరకు ప్లేట్లలో భోంచేసే విధంగా ప్రభుత్వం చూడండి. ప్రభుత్వం అన్ని విధాలుగా ఈ ప్రజలకు అండదండగా ఉండండి. ఎన్నో విధాలుగా సంక్షేమాన్ని అందించాలన్న ఆలోచన ప్రభుత్వాలు, ఎన్నో విధాలుగా దోచుకోవాలన్న ప్రభుత్వంలో ఉండే నాయకత్వాలు, ఎన్నో విధాలుగా కోట్ల రూపాయలు ఆర్జించాలన్న రాజకీయం, ఎన్నో విధాలుగా ఎక్కడ అందుబాటు అయితే అక్కడ లోపాయితనంగా ఎక్కడ దొరికినది అక్కడ మింగడం కొంతమందికి, ఇలా రకరకాలుగా ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలందరూ కలిసి కొంతవరకు పేదరికం ఏ విధంగా ఉంది, పేదరికంలో ఉన్న ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి, ఒక పూట భోజనానికి కూడా లేని సమస్యలు ఎంతమంది ఉన్నారు అన్న ఆలోచనలు కూడా చేయండి.